ఏపీలో టీడీపీ నేతల దాడులు కొనసాగుతున్నాయి. ఎన్నికల ముందు నుంచి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలపై విరుచుకుపడుతున్న టీడీపీ శ్రేణులు చివరికి పార్టీ ఆఫీసులు కూడా వదలడం లేదు. పలు ప్రాంతాల్లో వైఎస్ఆర్సీపీ కార్యాలయాలపై టీడీపీ కార్యకర్తలు దాడులకు తెగబడ్డారు. పలుచోట్ల వైఎస్ఆర్ విగ్రహాలను కూలగొడుతూ రాష్ట్రాన్ని రావణ కాష్టంలా మారుస్తున్నారు. అక్కడితో ఆగని టీడీపీ నేతలు, అధికారులు బీసీలపై బెదిరింపులకు దిగుతున్నారు. ఇదంశకు సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సురేందర్ మనకు లైవ్ లో అప్డేట్స్ అందిస్తారు. సురేందర్, ఏపీలో రావణ కాష్టం తలపిస్తోంది. ఎక్కడికక్కడ టీడీపీ శ్రేణులు విధ్వంసకాండకు పాల్పడుతున్నారు. అప్డేట్స్ ఏంటి? ఎస్ కార్తిక్, రాష్ట్ర వ్యాప్తంగా కూడా జూన్ 4వ తారీఖున టీడీపీ అధికారం చేపట్టిన తర్వాత వైఎస్ఆర్సీపీ శ్రేణులు, కార్యకర్తల టార్గెట్ గా దాడులు అయితే చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎప్పుడైతే జూన్ 4 మధ్యాహ్నం 12 గంటలకు మెజార్టీ వచ్చిందో అప్పటి నుంచే కూడా ఈ దాడులు అనేది ప్రారంభమయ్యాయి. గుంటూరులో చూసాం, మాజీ మంత్రి విడుదల రజని ఆఫీస్ మీద దాడి చేశారు. అక్కడి నుంచే కాకుండా మొత్తం ఇటు వల్లభనేని వంశీ గాని, కొడాలి నాని గాని, ఇతర నాయకులు అందరూ ఇళ్ల మీద దాడులు చేసి భయభ్రాంతులకు గురి చేసిన పరిస్థితి. ప్రతి గ్రామంలో కూడా వైఎస్ఆర్సీపీ కార్యకర్తల టార్గెట్ కి దాడులు జరుగుతున్నాయని చెప్పొచ్చు. అక్కడతో ఆగలేదు, పూర్తిగా పార్టీ కార్యాలయాలను కూడా ధ్వంసం చేసే స్థితికి టీడీపీ ఈ రోజు వెళ్లిందని చెప్పొచ్చు. ఒక వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, నాయకులే కాదు, ఇటు అధికారులను కూడా టార్గెట్ చేసుకుని టీడీపీ వ్యవహరిస్తుంది. వాళ్ళని భయభ్రాంతులకు గురి చేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. మనం రీసెంట్ గా చూసాం, తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు మండలంలోని ఒక గ్రామంలో టీడీపీ కార్యకర్త ఒక మహిళా కానిస్టేబుల్ ఏ విధంగా దుర్భాషలాడారో మనం ఆడియో కూడా విన్న పరిస్థితి. ఇదే పరిస్థితి రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్న పరిస్థితి. ఇక్కడే కాదు, విద్యాలయాలు, దేవాలయాలతో విద్యాలయాలను పోల్చుతూ ఉంటారు. అటువంటి విద్యాలయాల్లో వీసీలని కూడా బెదిరించి రాజీనామాలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దీంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ అనేది ఒక పేరు ప్రజల మనసుల్లో అయితే నిండిపోయింది. ఆ పేరును తొలగించాలని ఒకే ఒక ఉద్దేశంతో ఎక్కడికక్కడ వైఎస్ఆర్ విగ్రహాలు ఉన్నాయో ఆ విగ్రహాలన్నింటినీ ధ్వంసం చేసే పరిస్థితి కనిపిస్తుంది. శిలాఫలకాల్లో ఎక్కడైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేరు, వైఎస్ రాజశేఖర రెడ్డి పేరు ఉన్నాయో అటువంటి శిలాఫలకాలన్నింటినీ కూడా ధ్వంసం చేస్తున్నారు. నిన్న రీసెంట్ గా బాపట్లలో కూడా మనం చూసాం, పెట్రోల్ పోసి వైఎస్ఆర్ విగ్రహాన్ని తగలబెట్టిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. 1-2 కాదు, దాదాపు ఈ నెల రోజుల్లో 26 జిల్లాల్లో ప్రతి గ్రామంలో, ప్రతి మండలంలో ఇదే పరిస్థితి కనబడుతుంది. వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, నాయకులే లక్ష్యంగా ఈ దాడులని చేస్తున్న పరిస్థితి. బిక్కుబిక్కుమంటూ కార్యకర్తలు ఉన్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. వైఎస్ఆర్సీపీ నాయకులు వాళ్ళకు భరోసాగా నిలబడుతున్న పరిస్థితి ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉంది. అధికారం ఈ రోజు శాశ్వతం కాదు, ఖచ్చితంగా అధికారాలు మారతాయి, కానీ ఇటువంటి దాడులు కరెక్ట్ కాదని వైఎస్ఆర్సీపీ నాయకులు చెప్తున్నారు. ఈ టీడీపీకి సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబు గాని, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గాని చాలా క్లారిటీగా చెప్తున్నారు, కక్ష సాధింపులకి మేము వెళ్ళము, ఎక్కడ దాడులు జరగవని ఒక పక్క చెబుతూనే ఉన్నప్పటికీ కూడా కింది స్థాయిలో మాత్రం దాని రివర్స్ గా జరుగుతున్న పరిస్థితి. ప్రతి చోట దాడులు మరింత రెట్టించిన స్థాయిలో జరుగుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. లోకేష్ ఏదైతే రెడ్ బుక్ అని చెప్పాడో, రెడ్ బుక్ తో అధికారులు ఒక భయాందోళనలో ఉంటే కింది స్థాయి కార్యకర్తలు కూడా అదే విధంగా ప్రజల్ని గాని, అధికారులు గాని, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు గాని పూర్తిగా భయాందోళనకు తీసుకెళ్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ప్రస్తుతానికి రాష్ట్రం అంతా కూడా రావణ కాష్టంలో తయారవుతుందనేది రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. ఇటువంటి కక్ష సాధింపులు కరెక్ట్ కాదంటూ కూడా వాళ్ళంతా చెబుతున్న పరిస్థితి, మానుకోవాలంటే టీడీపీకి హితవు పలుకుతున్న పరిస్థితి కూడా ఉంది. కార్తిక్, రైట్, థ్యాంక్ యూ సురేందర్.